अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला नबीना मुहम्मद व आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। क़ाल अल्लाहु तआला फ़िल क़ुरानिल मजीद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नद्दीना इंदल्लाहिल इस्लाम वमन यब्तग़ी गैरल इस्लाम दीनन फ़लन युक़बल मिन्हु। रब्बि शरहली सदरी व यस्सरली अमरी वहलुल उक़दतुम मिन लिसानी यफ़क़हू क़ौली। सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుచున్నాను. ప్రజలారా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ఇస్లాం యొక్క సత్య సందేశాలను మీకు అందించుట కొరకు తెలుగు ఇస్లామిక్ గైడెన్స్ సెంటర్ అనే సంస్థ ఏర్పాటు చేయడమైనది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఇస్లాం యొక్క సత్య సందేశాలను ప్రజలకు బోధించుట మాత్రమే. కనుక ప్రజలారా, మీరంతా ఈ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ సంస్థ యొక్క నేటి అంశం ఏమిటంటే, ఇస్లాం యొక్క ప్రారంభీకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ లేక ఆదిమ పురుషుడైన ఆదాం అలైహిస్సలామ. ప్రజలారా, మనము తరచూ వింటుంటాము, ఇస్లాం అనే ధర్మం 1400 సంవత్సరముల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రారంభించబడిందని, ఇది నూతన ధర్మమని వింటుంటాం. ఈ విషయం ఎంతవరకు సత్యం అసత్యమో మనకు తెలియాలంటే మొదట మనకు మానవజాతికి ఆదిమ పురుషుడు ఎవరు అనే విషయము తెలియాలి. ఎందుకంటే ఆదిమ పురుషుడితో ఇస్లాం ముడిపడి ఉంది. ప్రజలారా, ప్రపంచంలో అనేక మతాలున్నాయి, వాటికి సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. మతం అనేది మానవజాతికి చెందిన అంశం. కనుక ప్రపంచ మత గ్రంథాలలో ఆదిమ పురుషుడు ఎవరు అనేది మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాక మత గ్రంథాలలో మానవుడి ఉనికి ఏ విధంగా జరిగింది, మానవుని పుట్టుపూర్వత్వరాలు ఏమిటని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మొదట మనము హైందవ గ్రంథాలను పరిశీలిస్తే, హైందవ గ్రంథాలు ఆదిమ పురుషుడి గురించి నిశ్శబ్దాన్ని పాటించి బ్రహ్మ శరీరము నుండి చతుర్వర్ణములో అంటే 4 వర్ణాల ప్రజలు, అనేక ప్రజలు ఒకేసారి బ్రహ్మ శరీరం నుండి బహిర్గతమయ్యారు అని హైందవ మత గ్రంథాలు తెలుపుతున్నాయి. కానీ కొందరు హైందవులు మను అనే వ్యక్తి ఆదిమ పురుషుడని భావిస్తారు. కానీ ఇది అసత్యమని హైందవుల స్కాలర్ వెంకట చాగంటి గారు తెలిపారు. ఆయన యొక్క వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కనుక హైందవ మత గ్రంథాల ప్రకారం ఆదిమ పురుషుడు లేడు. అదేవిధంగా బౌద్ధ మతము కూడా ఆదిమ పురుషుడి గురించి నిశ్శబ్దాన్ని పాటించింది. ఇక యూద మత గ్రంథమైన పాత నిబంధనలో ఆదిమ పురుషుడు ఆదామని, ఆయనతో ఒక పాపం జరిగిందని,
దాని వలన ఆయన బహిష్కరణకు గురయ్యాడని చెప్పి నిశ్శబ్దాన్ని పాటించి జనవ్యాప్తి అనే అంశంలోనికి జారిపోయింది. ఇక క్రైస్తవుల క్రొత్త నిబంధనలో ఆదిమ పురుషుడైన ఆదాం గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ వీళ్ళు కూడా పాత నిబంధననే అనుసరిస్తారు. ఇక ఇస్లాం ధర్మం యొక్క ఖురాన్ గ్రంథములో ఆదిమ పురుషుడైన ఆదాం గురించి మనం సమాచారం తెలుసుకునే ముందు ఇస్లాం అంటే ఏమిటి అనే విషయము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్లాం అనేది సిల్మ్ అనే పదము నుండి వచ్చింది. సిల్ లేదా ఇస్లాంకు అర్థము ఏకదైవమైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అనేది ఒక అర్థం. రెండోది అల్లాహకు విధేయత చూపడం. మూడు తమ కోరికలన్నింటినీ అల్లాహకు సమర్పణ చేసుకొనుట. మరొక అర్థం శాంతి. ప్రజలారా, భూమండలంపై పశుపక్షాదులను క్రిమికీటకాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన తర్వాత భూమికి ఒక ప్రతినిధి అవసరమని భావించి తన మాటను తన దూతల ఎదుట తెలిపాడు. ఇదే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు తెలిపాడు. వయిద్ ఖాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, సూరతుల్ బఖరా 30వ వాక్యం. అంటే నేను భూమికి ఒక ప్రతినిధిని తయారు చేయబోతున్నాను అని తన దూతలతో తెలిపాడు. ఆ ప్రతినిధియే ఆదాం. ఆయన ఒక సంతతి అయిన మనమంతా ఈ భూమికి ప్రతినిధులము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాంను సృష్టించి జ్ఞానాన్ని మంచి చెడులను బోధించి ఆయనకు సహచరునిగా హవ్వాను కూడా సృష్టించి వారికి స్వర్గంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ఘటనలో ఆదాం దంపతులతో ఒక తప్పు జరుగుతుంది. ఆ తప్పు తర్వాత వీరికి బోధపడి తమ పాప విముక్తి కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్తో విధేయత చూపుతూ పాప క్షమాపణ కోరుతూ దువా వేడుకోలు చేశారు. ప్రజలారా, ఆది దంపతులు తమ పాప విముక్తి కొరకు చేసిన ఈ ఆరాధనలో 3 ముఖ్య భాగాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి విధేయత, అంటే తమ పాపము విముక్తి పొందాలంటే సృష్టికర్త అయిన దైవమైన అల్లాహ్కు విధేయత చూపాలి అని ఆదాం దంపతులు అల్లాహ్కు విధేయత చూపుతూ తమ పాప క్షమాపణ కోరారు. పాప క్షమాపణ అంటే అరబీలో అస్తగ్ఫార్, తౌబా అని అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తౌబా అస్తగ్ఫార్ చేశారు. ఈ అస్తగ్ఫార్ కొరకు దువా చేశారు. ఓ అల్లాహ్, మా పాపాన్ని క్షమించు అని దువా చేశారు. ప్రజలారా, ఇస్లాం యొక్క అర్థములలో విధేయత అనేది ఒక అర్థమని మనము తెలుసుకున్నాం. కాబట్టి ఇస్లాం యొక్క ఆరాధనలలో విధేయత అనే ఒక ఆరాధన ద్వారా
తమ పాప క్షమాపణ కోరారు. అంటే అస్తగ్ఫార్, తౌబా, ఇది ఇస్లాంలో చాలా ప్రాముఖ్యమైన ఒక ఆరాధన. ఆ పాపానికి కొరకు దువా చేశారు. దువా ఇస్లాంలో చాలా ప్రాముఖ్యతను, చాలా ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంది. అంటే ఈ ఆది దంపతులు ఈ 3 రూపాల ఆరాధనతో అల్లాహ్ను ప్రసన్నము చేసుకొని తమ పాప విముక్తిని పొందారు. ప్రజలారా, చాలామంది ఆరాధన అంటే నమాజ్, హజ్ యాత్ర, ఈ రమదాన్ మాసపు ఉపవాసాలని భావిస్తారు. కాదు, ఆరాధనలలో తౌబా అంటే పాప క్షమాపణ కోరడం, దువా వేడుకోలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, మొక్కుబడులు కోరుకోవడం, విధేయత చూపడం, రుకు, సజ్దా, ఇవన్నీ అల్లాహ్ యొక్క ఆరాధనలలోని భాగాలే. ఈ విధంగా ఇస్లాం యొక్క ఆరాధనలతో ఆది దంపతులు తమ పాప విముక్తి కొరకు అల్లాహ్ను ఆరాధించి తమ పాపం నుండి విముక్తి పొందారు. ఈ విషయం వలన మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆదాం అలైహిస్సలాం ఇస్లాం యొక్క ప్రారంభికుడు అని మనకు విషయం రూఢి అయినది. రెండో ఆధారం అంటే ఇస్లాంకు ప్రారంభికుడు ఆదాం అని రెండవ ఆధారం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాంను సృష్టించిన తర్వాత ఆయన నుండి భూమండలముపై పుట్టబోయే సంతతిని, అంటే వారి ఆత్మలను సృష్టికర్త అయిన అల్లాహ్ జమా చేసి ఈ ఆదాం సంతతి యొక్క మొత్తం ఆత్మలను జమా చేసి అలస్తు బిరబ్బికుం అని ప్రశ్నించాడు. అంటే నేను మీకు దైవాన్ని కాదా, మీకు ప్రభువును కాదా అని సృష్టికర్త అయిన అల్లాహ్ వారితో ప్రశ్నించాడు. దానికి ఆత్మలన్నీ ముక్త కంఠంతో కాలు బలా షహిదనా, నువ్వు మా ప్రభువు ఎందుకు కావు, నువ్వే మా దైవానివి, దీనికి మేమంతా సాక్ష్యమిస్తున్నామని వారంతా ముక్త కంఠంతో పలిగారు. ఈ రెండవ ఆధారముతో కూడా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇస్లాం ప్రారంభికుడు ఆదాం అలైహిస్సలాం అని, ఇస్లాం ప్రారంభ స్థలం స్వర్గమని మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కనుక సోదరులారా, ఇస్లాం ప్రారంభికుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే భ్రమ నుండి బయటికి రావాల్సిన చాలా అవసరం ఉంది. ఈ ఆదాం దంపతులు పాప విముక్తి పొందిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని భూమండలంపై పంపించి మానవ జాతిని వ్యాపింపచేశాడు. అక్కడ స్వర్గంలో ఇస్లాం ప్రారంభికుడు ఆదాం అని తెలిసింది. ఇప్పుడు భూమండలముపై ఆదాం వచ్చిన తరువాత ఆయన ఎవరిని ఆరాధించాడు, ఏ మార్గంలో నడిచాడు అనే విషయం కూడా మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఆదాం బ్రతికి ఉన్నంత వరకు మరియు ఆయన మరణించిన కొన్ని శతాబ్దాల వరకు ఆయన సంతతి కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ తమ జీవితాలు గడిపారు.
ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు ఇలా తెలిపాడు, కానన్నాసు ఉమ్మతో వాహిదా. మానవజాతి అంటే ఆదాం సంతతి ప్రారంభములో ఒకే సంఘంగా, ఒకే సమాజంగా, ఒకే ధర్మమైన ఇస్లాంపై ఏకదైవం మరియు సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధిస్తూ ఇస్లాం ధర్మంలో నడిచారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపాడు. ఆ తరువాత అంటే ఆదాం అలైహిస్సలాం యొక్క మరణం సంభవించిన కొన్ని శతాబ్దాల తర్వాత ఆదాం యొక్క సంతతి మార్గభ్రష్టులై ప్రకృతి ఆరాధకులుగా మారిపోయారు. అంటే విగ్రహాలను, చెట్లను, పుట్లను, పాములను, జంతువులను, పశుపక్షాదులను, సూర్య చంద్రులను, నక్షత్రాలను, నీటిని, ఇలా ప్రకృతిలోని ప్రతి దానిని ఆరాధించే మార్గంలోకి మార్గభ్రష్టులై వెళ్ళిపోయారు. ఇలా మార్గభ్రష్టులైన ఆదాం సంతతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాగే వదిలివేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని సంస్కరించుట కొరకు, ఇస్లాం పునరుద్ధరణ చేయుట కొరకు తన ప్రవక్తల పరంపరను ప్రారంభించాడు. అంటే మార్గభ్రష్టులైన ఆదాం సంతతి ప్రకృతి ఆరాధకులుగా మారిపోయి వివిధ సమాజాలుగా విడిపోయి మార్గభ్రష్టులైన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలను పంపించి ఇస్లాం పునరుద్ధరణ చేస్తూ ప్రజలకు రుజుమార్గం చూపుట చేయడం జరిగింది. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ నహ్ల్ 36వ వాక్యంలో ఇలా బోధిస్తున్నాడు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. అంటే నేను ప్రతి సమాజములో, ప్రతి కాలములో నా ప్రవక్తలను పంపాను అని అల్లాహ్ చెప్తున్నాడు. అది ఎందుకు పంపాడు? అనిబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి. వజ్తనిబుత్ తాగూత్, ప్రకృతిని ఆరాధించే ఆరాధకులుగా మారవద్దు. అది శైతాన్ పూజ, అది శైతాన్ ఆరాధన. కాబట్టి ఈ తాగూత్ ఆరాధన నుండి మీరు బయటికి రండి అని ప్రవక్తల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధింపచేశాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ సమాజాన్ని సంస్కరించుట కొరకు 1,00,000కు పై చిలుకు ప్రవక్తలను భూమండలముపై పంపించాడు. ప్రతి కాలంలో, ప్రతి సమాజములో 1,00,000కు పై చిలుకు ప్రవక్తలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిస్తూ మానవ జాతిని సంస్కరిస్తూ ఇస్లాం పునరుద్ధరణ చేస్తూ వచ్చాడు. ఈ ఇస్లాం పునరుద్ధరణ మొట్టమొదట ప్రాచీన ప్రవక్త అయిన నూహ్ అలైహిస్సలాంతో ప్రారంభమైంది. ఆదాం సంతతి అప్పుడు మార్గభ్రష్టులై ప్రకృతి ఆరాధకులుగా మారిపోయిన తరువాత ప్రాచీన ప్రవక్త అయిన నూహ్ అలైహిస్సలాంను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించి ఇస్లాంను పునరుద్ధరణ చేశాడు. ఆయన యొక్క బోధన ఏమిటంటే, యా కౌమి బుదుల్లాహ్ మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహు, ఓ ప్రజల్లారా, ఓ నా జాతి ప్రజల్లారా, అల్లాహ్ మాత్రమే మీకు దైవం, ఇతరులు మీకు దైవము కాదు.
వారిని ఆరాధించవద్దు, వారిని ఆరాధించి మార్గభ్రష్టులు కావద్దు అని ప్రాచీన ప్రవక్త అయిన నూహ్ అలైహిస్సలాం యొక్క బోధన. ఇదే బోధన ప్రతి ప్రవక్త బోధన ఇదే ఉండేది. అంటే నూహ్ తర్వాత, నూహ్ అలే అంటే నోవా అలైహిస్సలాం, ఆయన తర్వాత స్వాలా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్, దావీద్, మోషే, మూసా, తర్వాత యహ్యా, తర్వాత జకరియా, తర్వాత ఈసా, యేసు గారు కూడా ప్రజలకు యా కౌమి బుదుల్లాహ్ మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహు, ఇదే బోధన ప్రాచీన ప్రవక్త నూహ్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఇదే బోధన ఉండేది. చిట్ట చివరిగా ఈ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇస్లాంను పూర్తి గావించాడే తప్ప ఇస్లాము ప్రారంభం కాలేదు. ప్రజలారా, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అతి ప్రాచీన ప్రవక్త అయిన నోవా నుండి ఈసా, యేసు వరకు ఇస్లాం పునరుద్ధరణ జరుగుతూ ప్రజలను సంస్కరిస్తూ వచ్చేవారు. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్, సర్వలోక దైవమైన అల్లాహ్ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇస్లాం ధర్మాన్ని పూర్తి గావించాడు, అంతే తప్ప ఇస్లాంను ప్రారంభించలేదు. ఇస్లాం పూర్తి గావించబడింది. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు ఇలా తెలుపుతున్నాడు, అల్యోమం అక్మల్తు లకుం దీనకుం, ఈ రోజుతో మీ ధర్మాన్ని అంటే ఇస్లాంను నేను స్వీకరించి దీనిని నేను పూర్తి గావింపజేశాను, నేటితో ఇస్లాం పూర్తి అయింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకు తెలిపాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త, ఈయన ద్వారా ప్రవక్తలు లేరు. ఈయనకు అందించబడ్డ ఖురాన్ గ్రంథం చిట్ట చివరి గ్రంథం, దీని ద్వారా ఎటువంటి గ్రంథము రాదు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పునరుద్ధరణ చేయలేదు, ఇస్లాంను పూర్తి గావింపజేశాడు. ఇస్లాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పూర్తి అయింది. కనుక సోదరులారా, ఇన్ని ఆధారాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంను ఆదాంతో ప్రారంభించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పూర్తి గావించాడు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడైనా మీరు ఇస్లాం యొక్క ప్రారంభికుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే భ్రమ నుండి బయటికి రండి. దీంట్లో ప్రతి ఒక్కటి నేను ప్రామాణికంగా నేను ఆధారము చూపాను. కనుక సోదరులారా, ఇస్లాం యొక్క ప్రారంభికుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, ఆదం అలైహిస్సలాం. మరియు ఇస్లాం ప్రారంభ స్థలం మక్కా పట్టణము కాదు, స్వర్గం అని మనకు పూర్తి ఆధారాలతో తెలుసుకున్నాము. ప్రజలారా, ఇటువంటి సత్య సందేశాల కొరకు నా ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ను ప్రెస్ చేసి నాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారమే నా బలం. ఈ అంశాన్ని నేను ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్షా అల్లా
మరొక అంశంతో మీ ముందు హాజరవుతాను. అస్సలాము అలైకుం.